చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ఇది నిజం, దేవుడు మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. బైబిల్ తెలియజేస్తుంది, ఆయన తన సొంత వాళ్ళ దగ్గరకు వచ్చాడని వారు ఆయన్ను అంగీకరించలేదని. సంగమ దేవుని మాట చూసారు ఏం చెప్తుందో? దేవుడు వస్తే దేవుణ్ణి అంగీకరించలేదట. ఆయన నేల మీద దిగితే నేల మీద ఉన్నవారు ఆయన పట్టించుకోలేదట. ఇది నిజం. ఆయన నీ కొరకు నా కొరకు మానవుడిగా భూమి మీదకి వస్తే ఆయన్ను ఆ తరంలో చాలా మంది రిజెక్ట్ చేసేసారు. ఇప్పటికీ ఈ తరం వరకు కూడా ఎందరో ఆయన మాటను రిజెక్ట్ చేసిన వారు ఉన్నారు. నేను సంతోషపడుతున్నాను. ఈ ఉదయం నీవు ఈ మాటకు దగ్గరకు వచ్చి ఈ మాట వినబోతున్నందుకు దేవునికి మహిమ. నువ్వు యేసును అంగీకరించినందుకు దేవునికి మహిమ. లేఖనాలు చెప్తున్నాయి, యేసును అంగీకరించే వారిని, ఎవరైతే యేసును అంగీకరించారో వారికి కుమారులుగా పిలువబడే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇది ఆశీర్వాదం. నిజమే. ఒక గొప్పటి ఇంటివాడు లేకపోతే ఒక రిచెస్ట్ పర్సన్ ఒక వ్యక్తి ఉంటే మనం చాలాసార్లు కొన్ని బంగ్లోస్ దాటి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కొన్ని అపార్ట్మెంట్ దాటి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని కార్స్ చూసినప్పుడు కానీ, కొన్ని చాలా గొప్ప విషయాలు మనం గమనించినప్పుడు కొన్ని విషయాలు కొంతమంది ఈ విధంగా అనుకుంటారు, నేను ఆ ఇంట్లో పుట్టిన బాగున్నాను, ఎందుకని ఈ ఇంట్లో భేద స్థితిలో పుట్టానని చెప్పి అనుకుంటారు. మీకు మాట చెప్పనా, మీరు పుట్టిన భేద ఇంట్లోనేమో, మీ ఇంట్లో ఎప్పుడు కూడా వర్షానికి కారుతూ ఉంటుందేమో, లేకపోతే మీరు ఎప్పుడు అద్దిల్లు మారుతూ ఉండాలేమో, లేకపోతే మీ సొంత ఇల్లు ఎప్పుడు కూడా మీకు దొరుకుతుందో లేదని ఆలోచన ఉండిపోయారేమో. వీటన్నిటి మధ్యలో సతమతం అవుతూ రిచెస్ట్ లైఫ్, బెస్ట్ లైఫ్ నాకు దొరికినా బాగుని అనుకుంటున్నారేమో. నేను చెప్పనా, లేఖనాలు చెప్తున్నాయి, ఒక రిచెస్ట్ పర్సన్కి మనం కుమారుడైతే బాగుని అనుకున్న మన జీవితం దేవుడు అంటున్నాడు, యేసయ్య భూమి ఆకాశంలో కలుగు చేసిన వాడు, ఆయన మహిమ ఐశ్వర్యములు కలిగిన వాడు, ఆయనకు నువ్వు కుమారుడుగా పిలువబడుతున్నావు. ఈరోజు చూసే ప్రతి కొండ కూడా ఆయన చేసిందే, నీ తండ్రి చేసిందే. యేసు ఒక మాట చెప్తూ ప్రతిసారి కూడా యేసు ఒక మాట చెప్తూనే వెళ్ళాడేనంటే, మీ పరలోకపు తండ్రికి సమస్తం తెలుసు కదా, మీ పరలోకపు తండ్రి అన్ని ఎరిగిన వాడు కదా. చూడండి, దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే దేవుణ్ణి తండ్రిగా భావించును. ఈరోజు చాలా మంది దేవుణ్ణి కేవలం దేవుడిగా చూసి ఆగిపోతున్నారు. కానీ యేసయ్య దేవుణ్ణి దేవుడిగా ఇంట్రొడ్యూస్ చేయలేదు, కానీ దేవుణ్ణి తండ్రిగా ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆ విషయాలనే పౌలు రాస్తూ మన పరలోకపు తండ్రినే, నిజమది మన తండ్రి అయిన దేవుడని గమనిస్తున్నారా? పాల్ యేసు ప్రభు మాటలను కంటిన్యూ చేసుకొని వెళ్ళాడు. ఈరోజు ఈ తరములో నువ్వు ఈ మాటను కంటిన్యూ చేసుకొని వెళ్ళగలవా? నువ్వు ఈ మాటను తీసుకోగలవా? నా పరలోకపు తండ్రి, నా తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించుచున్నవాడు. నిజమే. ఒక మాట దేవుని గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా ఉంటుంది, బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మీరు వెలుపల చూపించండి. ఎలా అట? మిమ్మల్ని ప్రియముగా ప్రేమించుచున్న వ్యక్తిగా చూపించండి. చూడండి, చూపించే విషయం పక్కన పెట్టండి, కానీ ఈ విషయం ఒకటి అర్థమవుతుంది, మిమ్మల్ని చాలా ప్రేమగా ప్రేమించుచున్నాడని. నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ చుట్టూ నీ పరిస్థితులన్నీ ఏం చెప్తున్నా, ఎలా అవుతున్నా, నువ్వు ఆయన ప్రేమ నమ్ముతున్నావా? నీ కొరకు తన సొంత కుమారుడిని వదులుకోవడానికి ఇష్టపడినోడు నిన్ను ఎలా వదిలేస్తాడు చెప్పు? ఒకవేళ ఈ లోకం నీ పాపాల గురించి మాట్లాడితే, నీ పాపాలు ఎత్తి చూపిస్తే, దేవుడు నీ పాపాలు జ్ఞాపకం చేసుకొని చెప్పేశాడు. దేవుని ఆలోచన వేరే, మనుషుని ఆలోచన వేరే. మనుషుడు పాపాన్ని చూపించి దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతాడు, తప్పు చూపించి దూరం పెట్టడానికి ఇష్టపడతాడు. మనుషుని తాలూకు విధానం వేరే, దేవుని తాలూకు విధానం వేరే. పాపము చూసి తన కుమారుడిని నీ కొరకు పంపించాడు. ఈరోజు దూరం అయిపోయేవన్న భావం నుంచి బయటకు రా. దూరపు స్థితి నీకు లేదు, సమాధాన స్థితి నీకు అనుగ్రహింపబడింది. బైబిల్ చెప్తుంది ఒక మాట, మన విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నామని. ఈ విషయాలన్నీ మనం ధ్యానించాలి. బైబిల్ చెప్తుంది, ఏవి నీకు ఉపయోగకరమో, ఏవి మేలో వాటిపై నీ ధ్యానం ఉంచమని. ఈరోజు ఎందరో ఎన్నో విషయాలు, పనికిరాని విషయాలపైన ధ్యానం ఉంచారు. వారి జీవితంలో వారిని కదిపేస్తున్న విషయాలు, కృంగతీస్తున్న విషయాలు, వారు వీరు అంటున్న విషయాలు, బాధ కలిగే విషయాలపైన వారు ధ్యానం ఉంచారు. చూడండి, ఒకవేళ ఒక విషయానికి మనం వదిలేస్తే ఎంత దారుణంగా ఎన్ని విషయాలు మనం ధ్యానిస్తాం చెప్పండి. ఎవరో ఒక మాట అన్నారు మనల్ని, రోజంతా దాన్ని ధ్యానిస్తాం.
ఎందుకు వీరన్నారు, ఎందుకు నన్నే అన్నారు? మన ధ్యానం అంతా వారు మాటే. అయ్యో, దేవుని మాట మనం ధ్యానించాలి, మనల్ని కట్టే మాట ధ్యానించాలి, మన పడగొట్టే మాట ఎన్నడూ ధ్యానించకూడదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమస్య వెళ్ళిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తడం దేవుని లేఖనాలు చెప్తున్నాయి. కృంగిపోతున్న నీ జీవితంలో దేవుడు లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. సంగమా, దేవుడు మనకు తండ్రి ఉన్నాడు. చూడండి, వినండి, దేవుడు తండ్రి అయినప్పుడు ఈ లోకపు తండ్రి నాకు లేడు, ఈ లోకపు తల్లి నాకు లేదు అని కృంగిపో మనం. ఒకవేళ నీ తండ్రి తాగుబోతేమో, తిరుగుబోతేమో, దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని ఆయన దగ్గర తీసుకుని వస్తాడు. నువ్వు ప్రార్థన చేయు, అందు విశ్వాసం ఉంచు. ప్రార్థన చాలా బలమైంది. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అట. ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయిందట, ప్రార్థన చేయగా వర్షం కురిసిందట. చూడు, లేఖనాలు ఏం చెప్తున్నాయి? ప్రార్థన తలకు బలాన్ని ఈ ఉదయం మనకు చెప్తున్నాడు దేవుడు. దేవుడు నీకు దగ్గరకున్న భావం నువ్వెన్నడూ కోల్పోకూడదు. యేసు ఆయన వస్తున్నప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒకానొక విషయాన్ని మనకు తరచుగా చెప్తూనే వెళ్ళాడు. ఒకానొక విషయాన్ని మనకు బల్లగుద్దినట్టు చెప్పుకుంటూనే వెళ్ళాడు. నీ తండ్రి అయిన దేవుడా. తప్పిపోయిన కుమారుని కథ మనందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఇష్టాసారంగా వెళ్ళిపోయాడని, వెళ్ళిపోయిన వాడు మరలా తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు ఈ స్టోరీ, లేకపోతే ఈ కథ, ఈ పారబుల్ చూడండి. యేసు చెప్తున్న ఒక విషయాన్ని చూడండి. వెనక్కి వస్తున్నప్పుడు కొడుకు మెల్లగా వస్తున్నాడు, తండ్రి పరుగున వెళ్ళడం లేఖనాలు చెప్తున్నాయి. ప్రేమ విషయంలో నువ్వు నిలకడగుంటావా? ఆయన ప్రేమిస్తున్న విషయం నువ్వు గమనించగలవా? ఆయన ప్రేమించుచున్న విషయాన్ని నువ్వు తీసుకోగలవా? బైబిల్ చెప్తుంది, నువ్వు ఎక్కడ నిలబడాలో అని నువ్వు సందేహపడుతున్నప్పుడు నా ప్రేమ యందు నిలిచి ఉండని లేఖనాలు చెప్తున్నాయి. ఈ విషయాలన్నీ ఇతను దేవుడు నిన్ను ప్రేమించుచున్న బలంలోకి నేను నడిపించును గాక. ఈరోజు ఈ ప్రేమ నేను కడుతుంది, నేను విరగొట్టదు. ఈ ప్రేమ వైపు ఆధారపడమని, ఈ ప్రేమ మీద ఆధారపడమని దేవుడు కోరుతున్నాడు. సగమా, నువ్వు త్రవ్వని బావులను దేవునికి ఇస్తాడు, నాటని పురాలు నీకు ఇస్తాడు, నువ్వు నాటని తోటలు నీకు ఇస్తాడు, నువ్వు ఎన్నడూ కూడా కట్టని పురాలు నీకు ఇస్తాడు. దేవుడు లేఖనాలు నీకు చెప్తున్నాయి. ఆయన బలమైన కార్యాలు నీ కొరకు దాచి ఉంచాడు. ఈ ఉదయం దేవుడు కోరుతున్నాడు, తండ్రి అన్న భావంతో నన్ను చూడు అని. మనం దేవుడిని తండ్రి అని చూడాలి, తండ్రిగా నాకు అన్ని ఇస్తాడని చూడాలి. కాలేబు తన కూతుర్ని వివాహం ఇచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత ఆ కూతురు అడుగుతుంది, నాన్న నాకు నీటి మడుగులు కావాలి, నాన్న నాకు ఇస్తామని అడిగితే ఆయన లోతైన ప్రాంతాలు ఇచ్చాట, ఎత్తైన ప్రాంతాలు కూడా ఇచ్చాయట. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మనం ఈ లోకపు తండ్రి అలా రెస్పాండ్ అయితే మరి మన తండ్రి ఇంకెంత రెస్పాండ్ అవుతాడు? ఇస్సాకు విషయానికి వచ్చినప్పటికీ ఇస్సాకు డిస్టర్బ్ అవ్వకూడదని ఇస్సాకు చుట్టూ ఉన్న అన్నదమ్ములందరినీ కూడా, అంటే ఇస్సాకు అన్నదమ్ములందరినీ కూడా, ఇస్సాకు తర్వాత ఉన్న వాళ్ళందరినీ కూడా, అందరిని ఇష్మాయిల్తో పాటు తన తండ్రి అందరినీ పంపించేశాడు. అబ్రాహాము అందరినీ పంపించి ఇస్సాకు మాత్రమే రావాల్సినంత కూడా ఇచ్చాడు. చూడు, ఏమర్థమవుతుందో? నీ దేవుడు వీరికన్నా బెటరే కదా, వీరికన్నా మంచివాడే కదా. నేను చెప్తున్నాను, వీరే ఎంత మంచి పని చేస్తే నీ దేవుడు ఇంకెంత మంచి నీకు చేస్తాడు. కృంగిపోద్ది రసం, అలసిపోతూ దేవుని బలమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. ఏదైనా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను, దేవుని కార్యం చూడబోతున్నా నమ్ముతున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ మాట గొప్పది, నీ మాటను పట్టుకొని నీ బిడ్డలుగా మేమందరం వెళ్ళబోతుండగా ఈ దినమంతా కావాల్సిన నీ మాట చేత ఆదరించండి. నీకు స్తోత్రాలు అయ్యా. నీవు నెమ్మదిని, బలమును, సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు. మీరు తండ్రి అని మాకు చెప్తున్నారు, మేము నీ బిడ్డలను మీరు తెలియజేస్తున్నారు. ఎన్నోసార్లు అలిసిపోయి మా జీవితంలో మేము ముందుకు వెళ్ళాం, కృంగిపోయి మా జీవితంలో ముందుకు వెళ్ళాం. అయితే ఈరోజు అలా అవసరం లేదని, నీవు మాకు తోడున్నావని ధైర్యం మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు అయ్యా. మేము నిన్ను తండ్రిగా భావిస్తున్నావు, నీవు మా తండ్రిగా చూస్తున్నావు, మేము నీ కుమారులుగా చూస్తున్నావు, నీ ప్రేమలో నిలిచున్నావు. ఈరోజు గొప్ప కార్యాలు మాకు జరుగునుగాక, ఆనందకరమైన విషయాలు మాకు జరుగునుగాక. దేవుని కార్యాలతో మేము గొప్పగా ముందుకెళ్ళినట్లుగా సాయం చేసి నడిపించబడుతుంది. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవికమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఏ జాబ్ గురించి ఎదురు చూస్తున్నావో, ఏ విషయం అయితే జీవితం జరగాలని ఎదురు చూస్తున్నావో, బిడ్డల గురించి ఎదురు చూస్తున్నావో, అవన్నిటిని కూడా యేసు నామములో దేవుడిని కలుగు చేయను గాక. దేవుడు నిన్ను గొప్పగా దీవించును గాక. God bless you. See you tomorrow.